వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజ హితం. నా పేరు చిత్ర. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వామివారిని దర్శించుకున్న తాతా మధుసూదన్. ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు ప్రత్యేక పూజలు. స్వామివారి సన్నిధిలో రామదీక్షల విరమణ. ఇడుములు సమర్పించి స్వామి భక్తులు. గోదావరి కనిలో లబ్ధిదారుల ఎంపిక. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. జీవ వైవిధ్య కమిటీ ద్వారా చెట్లు నాటే కార్యక్రమం. మొక్కలు నాటిన జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్సీగా తాతా మధుసూదన్ నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తొలిసారిగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తరువాత తాతా మధుసూదన్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో శ్రీరామ పునర్వాసు రామదీక్షలను భక్తులు విరమించారు. ముందుగా రామపాదకులతో గిరి ప్రదక్షిణ చేశారు. తర్వాత స్వామివారికి ఇరుముడులు సమర్పించారు. దీక్షలు విరమణ చేసిన దీక్షాపరులను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కనిలో పేద ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆడపడుచులకు భరోసా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెక్కులను అందజేశారు. పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆయన అన్నారు. పేద ప్రజల గుండెల్లో కొలువైన దేవుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు పెంట రాజేష్,
ఎన్వి రమణారెడ్డి, దాతు శ్రీనివాస్ పాల్గొన్నారు. ₹1,00,000 చెక్ ఇవ్వడం అనేది ఎంత గొప్ప అనేది ఇవాళ డైరెక్ట్ ₹1,00,000 ఇచ్చి ఆడబిడ్డకు సాగనంపడానికి ఆ రకంగా గుమ్మడివేలి సావిత్రి పెన్ 8th డివిజన్. తొందర రావాలమ్మా. డివిజన్ 9 సుందిల్ల సుశీల. 26వ డివిజన్ బోడ సరోజ. జీవ వైవిధ్య కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నది పరివాహిక ప్రాంతాల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామస్తులతో కలిసి జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎంపీపీ సుధీర్ రెడ్డి, నరేందర్ రెడ్డి మొక్కలు నాటారు. ప్రతి మనిషి తన వంతుగా మొక్కలు నాటాలని చైర్మన్ కోరారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలని సూచించారు. మానవుని జీవనం సాఫీగా సాగాలంటే అందరూ చెట్టు నాటాలని ఆయన అన్నారు. మెయిన్ వాళ్ళు పట్టుకొని కాల్ చేయండి మీరు. మరి చెప్పు మరి ఇక చూసుకోరు మీరు ఇక ఎందుకు పంచాలేని పని. అది వాస్తు కట్నం ఉందట. వచ్చింది ఏం చేస్తాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా డిసెంబర్ 21 నాడు ఈ జీవ వైద్య కమిటీకి సంబంధించి నదీ పరివాహక ప్రాంతంలో చెట్లు నాటాలనే కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం అమ్మన్బోలు గ్రామ పంచాయతీ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలో ఈరోజు చెట్లు నాటడం జరిగింది. నాతో పాటు రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి శిల్పి శర్మ గారు, ఎంపీపీ నరేందర్ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ వరమ్మ బద్దం రామరెడ్డి గారు, అదేవిధంగా మిగతా ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవిని సంరక్షించాలి, దేన్ని కూడా అంతమొందించొద్దన్న ఉద్దేశంతో సమతుల్యమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిందే ఈ జీవ వైద్య కమిటీ. మనుషుల మనుగడకు అవసరమైనటువంటి జీవాలన్నీ కూడా రక్షింపజేయాలి. తర్వాత రాబోయే రోజుల్లో ఈ ప్రకృతిని కాపాడుతని ఈ మనిషిని బతుకుంటుంది. కాబట్టి మనుషులు రాబోయే రోజుల్లో ఈ భూమి మీద బతకాలి అంటే ఖచ్చితంగా చెట్లను పెంచాలి, వాతావరణాన్ని కాపాడాలి. కాపాడితేనే రాబోయే రోజుల్లో మనిషికి జీవనం కొనసాగే పరిస్థితి ఉంటుంది. లేకుంటే ఈ మనిషి జీవనం మొత్తం కూడా అంటే అంతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా మనం కనీసం మనందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన వంశాన్ని మనం కాపాడుకోవాలి, మనిషి జీవితాన్ని కాపాడాలి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ గ్రామాల పొలిమేళ్లలో 2 దశాబ్దాలకు పైగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారాలమ్మల నిర్వహించే జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. జిల్లా పరిపాలనా అధికారి సంగీతతో ఇతర అధికారులతో జాతర జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. 2022 ఫిబ్రవరిలో నిర్వహించే జాతర పనులపై అధికారులు చర్చించారు. త్వరలో సమీక్షా సమావేశం నిర్వహించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. తర్వాత ఎందుకు కావాలంట కరెక్ట్ పద్ధతి కాకుండా తర్వాత ఎందుకు కావాలంట అడిగే
అందులో తీసుకొని ఇదంతా నీట్గా చేస్తే ఈ గుడారాలు ఇక్కడ అంటే ఈ పోలీస్ క్యాంప్ అన్ని అక్కడ మనకి జాతర దగ్గరనే పోలీస్ క్యాంప్ ఉంటుంది. ఇప్పుడు ఆ పార్కింగ్ ఆటో మాట్లాడి మేము దాంట్లో కూడా చేసుకొని ఫిక్స్ కూడా పెట్టుకున్నాం. ఇంకా కూడా అట్లా మాట్లాడతాం. గారు కలెక్టర్ గారు వాళ్ళు వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఇక్కడ ఈ గడ్డలు పనికిరావు, మళ్ళీ మీరు గడ్డ విన మీ ఉన్న గవర్నమెంట్కు మీకున్న దేవస్థానానికి ఉన్న 3 ఎకరాలల్లో కట్టువని మాకు ఆదేశాలు ఇచ్చిండ్రు. తప్పకుండా వారి సలహాల మేరకు ఎమ్మెల్యే గారి సలహా మేరకు, కలెక్టర్ అమ్మ గారి సలహా మేరకు తప్పకుండా వారిని ముందు పెట్టుకొని వారి వెనుక మేము పనిచేయడానికి రెడీ ఉన్నాం. వారు ఆ పూర్తి సహకారాలు మాకు ఎమ్మెల్యే గారు ఈ జాతరకు ఇప్పటి స్టార్ట్ చేసిండు. కంపల్సరీ జాతరకు మాకు పోయే వరదాకా జాతర అయ్యే వరకు. సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టాన్ని రూపొందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య కోరారు. సూర్యాపేట వ్యవసాయ రంగ పరిరక్షణ కొరకు, వ్యవసాయ కార్మికుల జీవిత భద్రత కొరకు ఈ చట్టాన్ని రూపొందించాలన్నారు. సూర్యాపేటలోని సిపిఐ కార్యాలయం బొమ్మగాని ధర్మభిక్షం భవన్లో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం 4వ జిల్లా మహాసభలో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో 80% ఉన్న వ్యవసాయ కార్మికులకు జీవిత భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించాలనేది, అదేవిధంగా 1955 నుంచి 70 వరకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ యాదవులకు ఉండేది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని 1970లో తీసేసిండ్రు. ఆ ఎస్ఎన్టీ సెమీ నోమాడిక్ ట్రైబ్స్ అంటే అర్ధ సంచార జాతుల అది జీవో ఉండే. 1955 నుంచి 70 వరకు కేంద్ర ప్రభుత్వం, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం, కాకా కలేకర్ కమిషన్ తను ఇవాళ యాదవులు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా విద్యకు దూరంగా ఉన్నారనేది 10% రిజర్వేషన్ తోటి ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఇచ్చి ఉండే. అది 1970లో ఎవరి తెలియకుండా తీసేసిండ్రు. ఆ ఎస్ఎన్టీ రిజర్వేషన్ను పునరుద్ధరించమని మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము కొత్తది ఇవ్వన అనట్లేదు. ఈ 2 డిమాండ్స్తో పాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 20% ఉన్న మా యాదవులు ఇవాళ 2014-2018లో గంపగుత్తగా మేము ఓట్లేసి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినాం. కానీ రాజకీయంగా మాకు అన్యాయం జరుగుతుంది. నేను జాతీయ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాం. మొన్న రీసెంట్లీ 19 ఎమ్మెల్సీలలో యాదవులు మీకు అవ్వలేదా కేసీఆర్ గారు? ఇవాళ మాకు రాజకీయంగా మమ్మల్ని అనగదొక్కుతాను. రాజకీయంగా మాకు పదవులు ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు రాబోయే నామినేటెడ్ పదవుల్లో ఖచ్చితంగా 20% యాదవులకు కేటాయించాలనే డిమాండ్తో ఇవాళ 33 జిల్లాల యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో నేను అన్ని జిల్లాలు సందర్శించి రాబోయే 2023-24 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే యాదవులు పోటీ చేయడానికి ముందు ఉంటారో వాళ్ళ లిస్టును కూడా తయారు చేయడం జరుగుతున్నది. ఈ పర్యటనలో భాగంగా ఈ 3 డిమాండ్లను మేము ప్రభుత్వం ముందు ఉంచినాము. ఖచ్చితంగా మేము ప్రభుత్వంతో మేము ఓట్లేసినాం. కేసీఆర్ ప్రభుత్వానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి కూడా మేము వ్యతిరేకం కాదు.
మేము ఓట్లు వేసినాం, మేము కొట్లాడి తీసుకుంటాం ఖచ్చితంగా నామినేటెడ్ పదవులలో. ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుస రమేష్ని నిన్న సాయంత్రం చెర్లకు వెళ్తుండగా మావోయిస్టులు కిడ్నాప్ చేశారని గ్రామస్తులు చెప్పారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రమేష్కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచిపెట్టాలని ఆయన భార్య, పిల్లలు విజ్ఞప్తి చేశారు. సూరవీడు గ్రామ పంచాయతీ అంటే మేము ఇక్కడికి ఏటూరు నాగరానికి నేను ఈ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి వచ్చానండి. 10,000 జీతం, 2 పిల్లల్ని పట్టుకొని బతుకుతున్నామండి మేము. మా ఆయన ఎప్పుడన్నా ఎవరన్నా కారు కిరాయికి పిలిస్తే వెళ్తాడు, లేకపోతే లేదు. 2 పిల్లల దగ్గరే ఉంటాడు. మాకేం తెలియదండి, మేము అమాయకులం, ఆదివాసీ బిడ్డలం మేము. మా ఆయన ఒకవేళ ఏమన్నా తప్పు చేస్తుంటే క్షమించాలి. అన్నలు మీరేమన్నా చెప్పి ఉంటే మా ఆయన ఏమన్నా చేయకపోవచ్చు, ఒకవేళ ఎవరికన్నా భయపడి. ఆ తప్పు ఏమన్నా ఉంటే క్షమించండి, క్షమించి మా పిల్లల ముఖము నా ముఖము చూసి వదిలిపెట్టండి. మీ అల్లుల లాంటి వాళ్ళు మా పిల్లలు. ఆయన లేకపోతే నేను కూడా లేనట్టే అన్నలు. మా పిల్లలకి ఎవరు ఉండరు, దిక్కుండరు, మొక్కుండరు. ఆ 10,000 జీతంతోనే బతుకుతున్నామండి మేము. దయచేసి మా ఆయనని కొంచెం రిక్వెస్ట్గా వదిలిపెట్టండి మా ఆయనని. మీ దగ్గర ఉన్నట్టయితే నా ముఖం, నా పిల్లల ముఖం చూసి వదిలేయండి. మీ అల్లుళ్ళని అనుకోండి మా పిల్లల్ని. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో గురుస్వామి సురేందర్ గౌడ్ స్వామితో కలశం ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మదనాపురం గోపాలకృష్ణ పెద్ద గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ మహోత్సవం నిర్వహించారు. అయ్యప్ప దేవాలయాన్ని 1 కోటి రూపాయలతో నిర్మిస్తామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. లక్ష్మీనారాయణ రెడ్డి స్వాములకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, మహేష్, ప్రకాష్, స్థానిక తహసీల్దార్ రామ్కోటి, ఎస్ఐ పాల్గొన్నారు. హుజూర్నగర్ పట్టణంలో ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతో తొలగించడం దారుణమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కొందరు వ్యక్తులు అర్ధరాత్రి పూట విగ్రహాలను తొలగించి చెత్తకుప్పలో పడేయడం దుర్మార్గపు చర్యని పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నియంత పాలన సాగిస్తోందని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగాని నాగన్నగౌడ్ ఆరోపించారు. రాస్తారోకోను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహాలను తొలగించిన వారిని 24 గంటల్లో గుర్తించి విగ్రహాలకు రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు రాస్తారోకో విరమించారు. నాయకత్వం
రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జమ్మికుంట పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 7 ఏళ్లుగా ప్రధాని ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం దారుణమన్నారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి సంపత్రావు, శీలం శ్రీనివాస్, జీడి మల్లేష్, కోరే రవి, ఇటుకల స్వరూప పాల్గొన్నారు. తక్కువ కాలం వచ్చే విత్తనాలు ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టకుండా చేయండి తప్పితే మీరు 6 కాల పంటలు ఏమని చెప్పి అంటున్నారు. విత్తనాలు ఇక్కడ సరఫరా చేస్తలేరు. రైతులందరూ విత్తనాల కోసం ఇబ్బంది పడుతున్నారు. మీరు ఫామ్ హౌస్లో వండుకుంటా వారానికి ఒకసారి బయటకు వచ్చి రైతుల్ని ప్రజల్ని భ్రమ పెట్టాలని చూస్తున్నారు. గతంలో కౌరవ సభలో ఉన్నప్పుడు యుద్ధానికి ముందు శ్రీకృష్ణ రాయబారానికి అక్కడ రాయబారం కోసం కేంద్ర మంత్రితో మాట్లాడుకుంటేనే ఇక్కడ యుద్ధం చేయమని చెప్పి ప్రధానమంత్రి గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయమని. తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని కేఆర్ గార్డెన్లో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కడియం ఫౌండేషన్ ద్వారా 250 మంది పాస్టర్లకు డానియల్ పరిశుద్ధ గ్రంథం, ఒక బ్యాగ్ను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాష్ట్రంలోని అన్ని మతాలను సమానంగా చూస్తున్నారని ఆయన అన్నారు. బతుకమ్మ, బోనాలను ఎంతో గౌరవంగా జరుపుకుంటున్నామో అంతే ఘనంగా క్రిస్మస్ కూడా జరుపుకుంటామని ఆయన తెలిపారు. విన్న తర్వాత మీ ప్రార్థనలు విన్న తర్వాత చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను, అనుకోకుండా రాజకీయాలకు వచ్చాను. ప్రభువు ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల రాజకీయాలలో నిలదొక్కుకోగలిగాను. కాస్తో కూస్తో మంచి పేరు సంపాదించుకోగలిగాను. అయితే ఈ సందర్భంగా బిషప్ గారికి ఒక చిన్న విషయం ఏంటంటే, నేను ఎందుకు అదృష్టవంతునంటే యేసు క్రీస్తు పుట్టిన బెత్లెహేముకు నేను వెళ్ళాను. యేసు క్రీస్తు పుట్టిన ప్రదేశాన్ని నేను చూశాను. అదేవిధంగా ప్రభువు శిలువ వేయబడిన జెరూసలేం కూడా నేను వెళ్ళాను. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బసిలికా వాటికన్ సిటీలో ఉన్న సెయింట్ పీటర్స్ బసిలికా. ములుగు జిల్లా కేంద్రంలో డీఎస్పీ దళిత్ శక్తి ప్రోగ్రాం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య స్థాపనకై స్వరాజ్య పాదయాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. పాదయాత్ర జనవరి 1 నుండి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుండి 33 జిల్లాల మీదుగా సాగుతుందని చెప్పారు. ఈ యాత్ర 15 నెలలు 10,000 కిలోమీటర్లు సాగుతుంది. ఈ యాత్రలో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అందరినీ కలుపుకొని వాళ్ళ స్వరాజ్యం కోసం మనం అందరం మహాత్మా జ్యోతిరావు. ముందుగా మీడియా మిత్రులకు జైలు దిశగా డాక్టర్ విశారదన్ గారు 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను చేయబోతున్నారు. వాస్తవంగా ఈ పాదయాత్ర ద్వారా ఈ డిఎస్పి
కార్యకర్తలు, డిఎస్పీ నాయకులు, డిఎస్పీ లీడర్స్ అందరూ కూడా అడిగే విషయం, రాజ్యాంగబద్ధంగా ఒకే ఒక విషయం రాజ్యాంగం చెప్తుంది. ప్రజాస్వామ్యంలో ఈరోజు 90% మంది ప్రజలు ఓట్లేస్తే ఈరోజు 10% మంది గెలవడం జరుగుతుంది. అది రాజ్యాంగంలో వాస్తవంగా మెజారిటీ టు మైనారిటీ అనే ఒక పదాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి అలాంటప్పుడు మరి 90% మంది రాజ్యాంగం చెప్తుంది, ఇది సత్యం. అందుకే ఇక్కడ డాక్టర్ విశారదన్ మహారాజ్ కూడా వాస్తవంగా 90% మంది ప్రజల తరపున ఈ స్వరాజ్య పాదయాత్రలో భాగస్వాములై మరి ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేసే దిశగా అందరూ భాగస్వాములు కావాలని. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వామివారిని దర్శించుకున్న తాతా మధుసూదన్, ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు ప్రత్యేక పూజలు. స్వామివారి సన్నిధిలో రామదీక్షల విరమణ, ఇడుములు సమర్పించిన స్వామి భక్తులు. గోదావరి కనిలో లబ్ధిదారుల ఎంపిక, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. జీవ వైవిధ్య కమిటీ ద్వారా చెట్లు నాటే కార్యక్రమం, మొక్కలు నాటిన జెడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.